ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనకు లైవ్లో డిస్కషన్లో స్టూడియోలో జాయిన్ అవుతారు. ఇక నిన్న వరంగల్కి వెళ్ళారు అందాల భామలు, ఇక్కడ ప్రపంచ సుందరి పోటీలకు వచ్చినటువంటి వాళ్ళు. సో అక్కడికి వెళ్తే తెలంగాణ మహిళలకు ఘోరాతి ఘోరమైనటువంటి అవమానం జరిగింది. సో వాళ్ళ కాళ్ళని, అంటే అందాల భామల్ని, ఆ పోటీలకు వచ్చినటువంటి వాళ్ళ కాళ్ళను అక్కడ తాంబాలలో పెట్టి తెలంగాణ మహిళల చేత కడిగించడమే కాకుండా వాళ్ళ చేత టవల్ చేత తుడిపించడంతో ఘోరాతి ఘోరంగా తెలంగాణ సమాజం అవమానం పడింది అంటూ ఇవాళ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో మనం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మామూలుగా ఎవరన్నా విదేశాల నుంచి వచ్చినా లేదంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చినా కూడా వాళ్ళకి సాధారణంగా స్వాగతం పలకడం అంతవరకు ఓకే. అది మంగళారతులు ఇవ్వచ్చు, తర్వాత బొట్టు పెట్టవచ్చు, తర్వాత సాంప్రదాయంగా ఏమైనా దుస్తులు బహుకరించవచ్చు, అట్లా వాళ్ళకి వెల్కమ్ చెప్పవచ్చు. కానీ ఇట్లా కాకుండా తెలంగాణ మహిళల చేత వాళ్ళ కాళ్ళు ఆ ప్లేట్లలో, అంటే తాంబాలాలు అంటారు, సో ఆ తాంబాలలో పెట్టించి మరి కాళ్ళు కడిగించడమే కాదు, ఆ కడిగిన కాళ్ళని మళ్ళా తెలంగాణ మహిళల చేతనే శుభ్రంగా టవల్ తోటి తుడిపించినటువంటి వైనం. సో వరంగల్ అంటే ఒక మహిళా చైతన్యానికి స్ఫూర్తిగా చెప్తూ ఉంటారు. అక్కడ సమ్మక్క సారక్కల స్ఫూర్తి, తర్వాత ఇప్పుడు అక్కడ దాంతోపాటుగా ఇక్కడ అదే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు మహిళల మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు, కొండా సురేఖ అండ్ సీతక్క. అటువంటి మహిళా మంత్రులు ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి వరంగల్ గడ్డపైనే తెలంగాణ మహిళా లోకానికి తీవ్రమైనటువంటి అవమానం కలిగింది అంటూ ఇవాళ తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ప్రస్తుతం మనతో దేవిప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ దేవిప్రసాద్ గారు, సో ఈ సన్నివేశం ఎంత దారుణంగా అనిపిస్తోంది, ఇవాళ తెలంగాణ మహిళా లోకం ఎంత అవమానపడుతుంది ఇది చూస్తుంటే? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, వీక్షకులకు శుభోదయం. విజయానంద్ గుడ్ మార్నింగ్. నిజంగా అంటే తెలంగాణ రాష్ట్రం గత 17 నెలలుగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసి ఒక సుదీర్ఘకాలం ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి తీవ్రమైనటువంటి బాధ, ఆవేశం, ఆగ్రహం, ఆవేదన కలుగుతున్నటువంటి మాట వాస్తవం. అందులో భాగంగానే ఆత్మగౌరవం ఇలా తాకట్టు పెట్టే విధంగా నిజంగానే అందాల పోటీలు అనేటువంటి దేశవ్యాప్తంగా కూడా మొన్న పాకిస్తాన్ తర్వాత భారతదేశాల 2 దేశాల మధ్య జరిగినటువంటి ఘర్షణ కారణంగా చివరికి బీసీసీఐ కూడా వాయిదా వేసుకున్నటువంటి షెడ్యూల్ చేంజ్ చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత అనేకం కూడా పోస్ట్పోన్ చేసుకొని అందరూ కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఘర్షణ వల్ల జరుగుతున్నటువంటి ఆవేదనను రకరకాల వ్యక్తీకరణలు చేస్తున్నటువంటి సందర్భంలో కనీసం మన ప్రభుత్వానికి కనీసం ఏమంటాం, దేశభక్తి అని పక్కకు పెట్టండి, కనీసం ఆ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్టి అయినా కనీసం ఈ అందాల పోటీలను వాయిదా వేయాలని అందరూ కూడా అన్నారు. అనేక మంది మహిళలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు. దశాబ్దాల కాలంగా ఇటువంటి వద్దు అని చెప్పారు. కానీ చివరికి ఏం చేసినారు, ఇవాళ అందాల భామలు పేరు మీద అందరినీ తీసుకుపోయి రామప్పకు, వరంగల్కు తీసుకుపోయి రామన్నగూడెంలో తెలంగాణ వీరోచిత పోరాటాన్ని తమ రాళ్ల ద్వారా, తమ చెప్పుల ద్వారా పాలకుల మీద విసిరి తెలంగాణ సాధించుకున్నటువంటి మహిళల్ని ఇవాళ వాళ్ళను ఆ అందాల భామల కాళ్ళు కడిగేటువంటి పరిస్థితి. అది తెలంగాణ అమ్మాయి కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి ఒక మహిళ, మొత్తం విదేశాలకు సంబంధించినటువంటి మహిళలకు ఇది ఎక్కడి సాంప్రదాయం రాజేష్ గారు? చాలామంది ఇదేదో సాంప్రదాయం అంటారు. సాంప్రదాయం అనేటువంటిది చెప్పి ఆ సాంప్రదాయం పేరు మీద గౌరవం, ఎవరికైనా అతిథులు వచ్చినప్పుడు గౌరవం, వాళ్ళకి దండలు వేయండి, వాళ్ళకు హరితాలో మంచి 44 రకాల భోజనాలు, రెడ్ కార్పెట్ వేయండి, అవన్నీ వేయండి. సహజంగానే ఒక అతిథులుగా వచ్చినప్పుడు డెఫినెట్గా మనం అందరం గౌరవించాలి. అది ప్రభుత్వ అతిథి అంటే తెలంగాణ ప్రజల అతిథిగానే మనం భావిస్తాం. కానీ ఇంత దుర్మార్గంగా వాళ్ళు తాంబూలాలు పెట్టి అందులో కాళ్ళు పెట్టి, ఏదో మనం పెళ్ళిళ్ళలో కన్యాదానం చేసేటప్పుడు జరిగేటువంటి తతంగం ఇది. అటువంటి దాన్ని తీసుకొచ్చి ఇవాళ మొత్తం తెలంగాణ మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా, వరంగల్ అనేటువంటిది ఒక ఉద్యమాల గడ్డ, మనకు అందరికి కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి గడ్డ. ఇద్దరు మంత్రులు కాదు, సమ్మక్క సారక్క దగ్గర నుంచి అనేక మంది వీరోచితమైనటువంటి పోరాటాలకు చేసినటువంటి కిల్ల జయశంకర్ సార్ ఈ తెలంగాణకి ఒక ఆనిముత్యం లాంటి జయశంకర్ గారు ఉన్నటువంటి గడ్డ అది. అటువంటి గడ్డల మీద కాళోజీ లాంటి, జయశంకర్ లాంటి ఒక వీరోచితమైనటువంటి భావ వ్యక్తీకరణ చేసి ప్రజల పక్షం ఉన్నటువంటి అనేక మందిని కన్నటువంటి నేల. ఇవాళ ప్రపంచానికే
అన్ని సామాజిక ఉద్యమాల్లో అరుదైనటువంటి ఉద్యమ బిడ్డలు అందించినటువంటి వరంగల్లో మీరు ఇటువంటి పని చేయడం అనేటువంటిది ఇది నిజంగా అందరికీ బాధాకరం. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక విధానంలో ఇది ఒక పరాకాష్ఠగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం. రైట్ విజయానంద్ గారు, ఇది ఎక్కడో ఇంట్లోనో కాదు, వ్యక్తిగతంగా జరిగింది కాదు, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం, అక్కడ ప్రభుత్వ అధికార యంత్రాంగం సమక్షంలో జరిగినటువంటి కార్యక్రమం. ఇట్లా ఆడబిడ్డల్ని అవమానించపరిచే విధంగా ఇప్పుడు సంప్రదాయం అనేది ఇప్పుడు వారు ప్రస్తావించినట్టుగా వెల్కమ్ చెప్పడం కోసం అనేక ఉంటాయి. ఒక బోనాలతో స్వాగతం చెప్పొచ్చు, తెలంగాణ సంస్కృతి ప్రకారం బతుకమ్మతో స్వాగతం చెప్పొచ్చు, ఇట్లా వాళ్ళకి చీర సార లేదంటే ఇంకా మంగళారతులతో ఇట్లా రకరకాల పద్ధతుల్లో స్వాగతం చెప్పొచ్చు. కానీ ఈ రకంగా కాళ్ళు కడిగిస్తున్నప్పుడు కనీసం దీనిపైన విమర్శలు వస్తాయి. ఈ కార్యక్రమం మనం చేయకూడదు అన్నటువంటి కనీస అవగాహన కూడా, కనీస ఆలోచన కూడా ఎందుకు చేయలేకపోయారన్నటువంటి ప్రశ్నలు ఇవాళ వస్తూ ఉన్నాయి. చాలా దురదృష్టకరమైన దినము, దుర్మార్గం అండి. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవం కాదు, భారతదేశ ఆత్మగౌరవాన్ని కూడా విదేశీ వనితల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినటువంటి ఒక దుస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది చాలా హేయమైన చర్య, చాలా దుశ్చర్య, చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రాణాలు అర్పించడానికి నిజాముకు ఆనాడు తుపాకులు పట్టుకొని దౌర్జన్యాలు చేస్తున్న నాడే తిరగబడ్డటువంటి ప్రాంతం వరంగల్. మహిళలంతా కూడా రోకల్ బండలు కారపొడి పట్టుకొని ఇవాళ మన తెలంగాణ ప్రతీకకు మనము వరంగల్ వేదికగా ఉద్యమాలని మనం చెప్తా ఉంటాము. అట్లాంటిది అక్కడ తీసుకెళ్ళి ఈ అందాల పోటీలు తెలంగాణ కేంద్రంగా నిర్వహించడమే చాలా విమర్శలకు కారణమైంది ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో. అట్లాంటిది అదేదో చేసిండ్రనంటే పోయి మన భారతీయ స్త్రీలతోటి ఆ విదేశీ వనితల కాళ్ళు కడిగి నెత్తిమిల పోసుకునేటువంటి అంత నీచమైన బానిస మనస్తత్వం ఎందుకు వచ్చింది, అంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరించిండ్రు అనేది చాలా బాధాకరము. అందుకనే ఈ రాజకీయాలు ఒక బాధ్యతాయుతంగా సీరియస్గా నిర్వహించని పరిస్థితులలో ఇట్లాంటివి అనేకం చూడాల్సి వస్తుంది. అభివృద్ధి ఇతర అంశాలు నిరంతరం జరిగే ప్రక్రియలు కానీ ఇట్లాంటివి మన మనోభావాలకు సంబంధించి, మన ఆత్మగౌరవానికి సంబంధించి జరిగేటువంటి విషయాల పట్ల అవగాహన లేకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రలు, ఇక్కడ సంస్కృతి, వీటి మీద ఒక పూర్తిగా దాని నేపథ్యంలోంచి పరిపాలనను చూడకుండా, తర్వాత పరిపాలన అంటే ఏదో రోజువారీ ఇంట్లో కార్యక్రమం లాగా బాధ్యత రాహిత్యంగా నిర్వహిస్తున్నటువంటి తీరు ఇవాళ చాలా ఉద్యమకారులని, తెలంగాణ ప్రజలనైతే చాలా చాలా మనసుకు బాధ కలిగించేటువంటి సంఘటన ఇది. ఈ ప్రభుత్వం మరి అక్కడ ఉన్న అధికారులు కానీ, ఆ సాంస్కృతిక శాఖ కానీ, అది నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ కానీ, అందులో ఉన్న వాళ్ళు కనీసము వాళ్ళైనా ఇది చాలా దిగజారుడు పని, ఇది చేస్తే చాలా విమర్శలకు లోనవుతాం అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయినరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అంత మత్తులో ఎందుకు ఉన్నారు రాజకీయ నాయకులు, అధికారులు అనేది చాలా చాలా బాధగా, ఇబ్బందిగా అనిపించేటువంటి అంశము. ఇవాళ భారతదేశ ఆత్మగౌరవాన్ని విదేశీ వనితల ముందట తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి అండి. రైట్, ఎస్. సో ఇక తెలంగాణ మహిళల ఆత్మగౌరవమే కాదు, ఒక భారత మహిళ ఆత్మగౌరవాన్ని విదేశాల ముందు తాకట్టు పెట్టారు. ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా చేసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ మహిళ అంటే భారతదేశ మహిళే, వాళ్ళందరూ విదేశీయులు కాబట్టి ఆ విదేశీయుల ముందు భారత మహిళని ఆ రకంగా అవమానించారు, ఘోరాతిఘోరంగా అవమానించారంటూ తెలంగాణ సమాజం నుంచి తీవ్రంగా అభ్యంతరాలు, తీవ్రంగా వ్యతిరేకత, ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి ఈ చర్య పట్ల. సో ఇది తెలంగాణ మహిళ ఆత్మగౌరవమే కాదు, మొత్తం భారతదేశ మహిళ ఆత్మగౌరవాన్ని విదేశీయుల ముందు తెలంగాణ ప్రభుత్వం తాకట్టు పెట్టింది అంటూ సర్వత్రా తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. రైట్ దేవప్రసాద్ గారు, ఇట్లా ఉంటే మరోపక్క రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అటు అమ్మ ఆవేదన, ఇటు అందాల పోటీలలో ఇట్లా అమ్మకు అవమానం అనేటువంటి కంపారిటివ్ ఫోటో మనం చూస్తున్నాం. ఒక పక్క మన కొనుగోలు కేంద్రాల్లో ప్రాణాలు విడిచినటువంటి వాళ్ళ కొడుకు పైన పడి అమ్మ రోధిస్తుంది. మరోపక్క అంటే మహిళలు ఇటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటే మరో విధంగా మహిళలు ఈ రకంగా అవమానపరుస్తున్నారు అనేది రెండు పోల్స్తూ ఈ వార్త మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజేష్ గారు, అంటే అందాల పోటీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి మహిళలు వాళ్ళ చేతనే దీనికి ఏదో సాధికారికత వచ్చినట్టు వాళ్ళ చేతనే ఆ నీళ్లు ఓపించడం, రకరకాల పనులు చేయించడం అనేటువంటిది మొత్తంగా మహిళల్ని తీవ్రంగా అణిచివేసేటువంటి చర్యలో భాగమే. రెండవది కూడా
అందాల పోటీలను వ్యతిరేకిస్తున్నామని చెప్పినటువంటి మహిళల్ని హౌస్ అరెస్ట్ చేసిరు మొన్న. కనీసం మేము ఈ చార్మినార్ దగ్గర అక్కడిక్కడ పరేడ్ చేస్తున్నారు, మేము నిరసన తెలుపుతామంటే మీరు ప్రజాపాలన అని చెప్పి నిరసన తెలిపే హక్కును కూడా ఇలా కాలరాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మూడవది ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. రాజేష్ గారు, నమస్తే తెలంగాణలో ఇలా ఫోటో చూస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా ఉంది. ఎందుకంటే కొనుగోలు కేంద్రాల్లో రైతులు వచ్చి తమ ధాన్యాన్ని తీసుకొస్తే మొత్తంగా కూడా అకాల వర్షానికి అవన్నీ కొట్టుకుపోయి రైతు మొత్తంగా కూడా 6 నెలలుగా కష్టపడేటువంటి తన శ్రమనంతా కూడా అక్కడ నీటి పాలైనటువంటి నేపథ్యాన్ని దాన్ని తట్టుకోలేక అనేక మంది ఆత్మహత్యలు చావులు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఇట్లా ఉంటే ఇంకొక వైపు ఏమో వీళ్ళు అందాల పోటీలను పెట్టి 200 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం నగరం అంతా సుందరీకరణ పేరు మీద, పెయింటింగ్ల పేరు మీద, విగ్రహాల స్థాపన పేరు మీద మొత్తం వరంగల్లో అయితే పేదల ఇల్లు కూడా గులగొట్టి రుబ్బులో తీసుకొచ్చి అక్కడ ఫోటో చూడండి మీరు, చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. అంటే ఈ అందాల పోటీలకు వచ్చినటువంటి విదేశీ వనితలకు తెలంగాణ అంతా పచ్చగా కనబడడానికో ఇంకొక కనబడడానికో వాళ్ళు చేసేటువంటి ఈ ప్రయత్నం ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ వాళ్ళు వచ్చిండ్రు, రండి అతిథులుగా చెయ్యండి, అసలు అందాల పోటీలే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించేటువంటి క్రమంలో ఇంత యుద్ధ వాతావరణంలో మొత్తం దేశమంతా ఒకవైపు పోతే తెలంగాణ ఒకవైపు పోతా ఉంది. డబ్బులు లేవు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నాకు ₹1 ఉడతలేదు, చెప్పులెత్తుకపోతున్నారని రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్తా ఉంటే మరి 200 కోట్లు పెట్టి ఈ అందాల పోటీలు పెట్టాల్సినటువంటి అవసరం ఏముండే? అందాల పోటీల పేరు మీద మీరు పేరుకు 200 కోట్లు అని చెప్తున్నారు, కానీ బయట దాదాపు 600-700 కోట్ల రూపాయలు ఆ పేరు మీద ఖర్చు పెడుతున్నటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. రాష్ట్ర పరిస్థితే బాగలేదు. ఉద్యోగులు ఢీ అడిగితే నన్ను కోసుక తింటావా, వండుకుంటావా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి అందాల పోటీలకు డబ్బులు ఎట్లు వస్తున్నాయి? కాబట్టి ఇవన్నీ కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఏదో లక్షల కోట్లు అప్పు చేసిందని పదే చెప్పడం ద్వారా, అబద్ధాన్ని ఒక 100 సార్లు చెప్పడం ద్వారా ప్రజల్లో మైండ్లో ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ డెఫినెట్గా తెలంగాణ ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి విషయాన్ని కేసీఆర్ గారు పదే చెప్పి, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఎన్నడైనా మేము దివాలా తీసినాము, మాకు ఎవడు అప్పు తీస్తలేడు, మాకు గుడతలేదని ఒక్క నాడైనా, ఎన్ని కష్టాలున్నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా వాటిని ఎట్లా పరిష్కరించాలనేటువంటి విషయంలో మేధోమథనం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఎన్నడూ కూడా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను హిమాలయాలకు వరకు ఎదిగే విధంగా ప్రయత్నం చేసిండు తప్ప రేవంత్ రెడ్డి లాగా ఎన్నడూ కింద పడేటువంటి ప్రయత్నం చేయలే. ఇలా తెలంగాణ అంటేనే అయ్యో తెలంగాణకు మనం పోవడం వేస్ట్ అని పెట్టుబడిదారులు అనుకునేంత విధంగా ఇలా రాష్ట్రాన్ని దిగదార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ ఇమేజ్ను, ఎందుకంటే ఒక సుదీర్ఘకాలం కేసీఆర్ గారు పరిపాలించి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అనేక విలువలను సృష్టించి ఇవాళ తెలంగాణను ఒక ఆత్మగౌరవ తెలంగాణగా తయారు చేస్తే దాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ ప్రయత్నం చేయడం అనేటువంటి దుర్మార్గం కూడా. ఈ ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం దేవిప్రసాద్ గారు, వరుసగా అందరూ కాళ్ళల్లో మన ప్లేట్లలో తాంబాలలో కాళ్ళు పెడితే మహిళలందరూ కూడా కాళ్ళు కడుక్కుంటున్నారు. నేను ఏమంటున్నాను, ఇది ఓ ఫ్యూడల్ సాంప్రదాయం. అది ఫ్యూడల్ కూడా కాదు, ఇది మన సాంప్రదాయం కాదు, ఇది మన లెక్క కాదు. అంటే మీరు ఏం చేస్తారంటే మేము విదేశాలకు మేము దాసోహం అవుతామని మీరు చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా? వాళ్ళు కూడా నిజంగా వచ్చినటువంటి విదేశీ వంతలు కూడా ఇదేదో వాళ్ళకు దాన్ని ఎన్నుకున్న తీరి తెలియదు. ఎందుకంటే కాలు గడవడం అనేటువంటిది నిజంగానే అది నేను చెప్పిన కదా, ఏదో ఒక తంతుకు వాడేటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు ఈ హెరిటేజ్ సంబంధించినటువంటి అంశాల మీద లేకుంటే టూరిజం పేరు మీద లేకుంటే దానివల్ల ఏమైనా పెట్టుబడులు వస్తాయా? రేవంత్ రెడ్డి మేము స్ఫూర్తిగా పరిస్థితితో మహిళలకు కాళ్ళు గడిగితే ఎవడన్నా వచ్చి పెట్టుబడులు పెడతాడా? మీరు చెప్తున్నారు కదా ఈ అందాల పోటీలు పెట్టడం ద్వారా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని. మీరు కాలు గడితే పెట్టుబడులు వస్తాయా? వాళ్ళని మంచిగా చూసుకొని అది మంచిగా చేసి పేదల ఇల్లు కూల్చకుండా ఉంటే తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే తెలంగాణ ప్రజలు బ్రాండ్ ఇమేజ్ను మీరు కాపాడగలిగితే డబ్బులు వస్తాయి. అంటే మీరు చెప్తున్నట్టు సరే ఒక ఈవెంట్ వాళ్ళు కండక్ట్ చేయాలనుకున్నారు, అదే అనేక విమర్శలు వచ్చినాయి. సరే విమర్శలు కాదని కూడా ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్ అనేది ప్రాపర్గా కండక్ట్ చేయాలి. మళ్ళీ ఆ విమర్శ మరీ అదనంగా ఇటువంటి విమర్శలు వచ్చేదాకా కూడా చూసుకోకుండా చేయాల్సిన అవసరం. ఇప్పుడు ఏమైంది రాజేష్ గారు, 200 కోట్లు వస్తే దీనికి 1000 కోట్ల పెట్టుబడి వస్తుంది, అది ఇదని రకరకాల పొంగలుగా మాట్లాడాను. ఇట్లా వేస్తే ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? మీరు ఏ పరిస్థితి కూడా మీరు ఒకవైపు ఏమో రాష్ట్రంలో మాకు రూపాయి లేదు, మా దివాలా తీసినాము, మా తెలంగాణ క్యాన్సర్ పట్టింది, జబ్బు వచ్చింది, మేము ఏ పనులు చేసేటువంటి పరిస్థితి లేదు
అని ఒకవైపు చెప్తూనే ఇంకొక వైపు ఇటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. హైడ్రా పేరు మీద ఇల్లు గులగొట్టుడు, మూసి పేరు మీద పేదలను నిరాశ్రయులను చేసుడు, ధాన్యానికి కొనుగోలుకు పోయినటువంటి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసుడు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మీరు 6 గ్యారంటీల అమలు కొండెక్కిపోయింది, 420 హామీలకు దిక్కు లేదు. మహిళలకు ఇవ్వండి, ఆ కాలుగడిగిచ్చుడు కాదు. 4,000 రూపాయలు మీరు మహిళలకు ఏదైతే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారో అది ఇవ్వండి. మొదలు మహిళలకు తులం బంగారం ఇవ్వండి. దానివల్లనే ఇమేజ్ పెరుగుతుంది తప్ప నువ్వు వాళ్ళతో కాలు గడిగించడం ద్వారా ఇమేజ్ ఈ అంశానికి సంబంధించి బుల్డోజర్ సంబంధించి రాహుల్ గాంధీని స్ట్రైట్గా ప్రశ్నించారు కేటీఆర్ గారు. బుల్డోజర్ల కింద జీవితాలు నలిపేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారని మొత్తం వరంగల్లో అనేక అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీసే విధంగా బుల్డోజర్ కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమన్నా ఒప్పందం ఉందా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు ఎక్స్ వేదిక. చాలా స్ట్రేట్గా నిన్న కేటీఆర్ గారు రాహుల్ గాంధీకి వేసినటువంటి ప్రశ్న అది ప్రజలకు సంబంధించినటువంటి మనోభావాల్ని చిత్రీకరించేటువంటి ఒక ప్రశ్న. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు అందాల భామల పోటీల పేరు మీద మీరు వరంగల్లో పేద ప్రజలకు సంబంధించిన రోజు ఇంత 2 పూట్ల తిండి తినడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ పొట్టగొట్టేటువంటి పని చేశారు. నిన్న మా వరంగల్కు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపితే వాళ్ళ నిరసన కూడా మీరు పట్టించుకోకుండా మొత్తంగా కూడా బుల్లోజర్లు పెట్టి అటు సెంట్రల్ యూనివర్సిటీలేమో మొత్తం 100 ఎకరాలు అడవిని అంతా తీసేయడానికి రాష్ట్రంలో దేశంలో ఉన్న బుల్లోజర్ల కంపెనీలతో కుమ్ముక్కై మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాత్రి వేసిండ్రు. పేదల ఇల్లు గులగొట్టడానికి ఇవాళ హైడ్రాలో బుల్లోజర్లు వస్తాయి, మూసీలో బుల్లోజర్లు వస్తాయి, హెచ్సిలో బుల్లోజర్లు వస్తాయి. అంటే బుల్లోజర్లకు కాంగ్రెస్కు ఏం సంబంధం అనేటువంటి విషయం మీద ఇవాళ ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. రాజేష్ రైట్, ఇక అందాల భామల చేతిలో తెలంగాణ మహిళలు, భారతదేశ మహిళలు ఆ మాటకు వస్తే అవమానానికి గురయ్యారు. దాంతోపాటుగా అట్ ద సేమ్ టైం అందాల భామలు వస్తున్నారు మొత్తం బుల్డోజర్ల కింద సామాన్య జనం యొక్క అంటే అక్కడ వాటిపైన ఆధారపడుతున్నటువంటి వాళ్ళ జీవనోపాధిని దెబ్బతీస్తారా? బుల్డోజర్ల కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం ఒప్పందం ఉంది, ఆ రహస్య ఒప్పందం ఏంటి అంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే రాహుల్ గాంధీని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం వర్సెస్ మంత్రులు, సీఎంకి మంత్రులకు మధ్య అగాధం మరింతగా తీవ్రమవుతోంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఇంటి దగ్గర నుంచే సమీక్షలు చేయడంతో చాలామంది అక్కడికి వెళ్ళి సమీక్షల్లో పాల్గొనడం ఏంటి అంటూ అక్కడ సీఎంతో విభేదిస్తున్నారు. ఆ విభేదాలు కాస్త పూర్తిగా అగాధంగా మారిపోయినటువంటి పరిస్థితి అంటూ దాంతోపాటు ఇప్పుడు క్యాబినెట్ అనేది పూర్తి స్థాయిలో ఇంకా విస్తరణ కూడా జరగలేదు. ఇవన్నీ సమస్యలతోటి పరిపాలనపైన ఎఫెక్ట్ పడుతున్నటువంటి పరిస్థితి. ఎస్ విజయానంద్ గారు చెప్పండి. సీఎంకి మంత్రులకు మధ్య అగాధం మరింతగా పెరుగుతోంది. ఈ అగాధం పెరిగితే ఇది అంతా ప్రజలపైన పరిపాలనపైన ఎట్లా ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది? అది ఒకటొకటిగా రగిలిపోతుంది, ఒకటొకటిగా బయటపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న డైరెక్ట్ గా గాంధీ భవన్ లో ముట్టడి చేసి ఇది నిరసన కార్యక్రమాలు చేసింది ఒకటి తీరు కనబడుతుంటే, ఇక మంత్రులకు సంబంధించిన అనేక రకాల ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయి. వాళ్ళకు సంబంధించి మొదటి నుంచి కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలకు అదొక అడ్డా. దానికి తోడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సడన్ గా వేరే పార్టీ నుంచి వచ్చి వాళ్ళ ఒక్కసారిగా ముఖ్యమంత్రి అయినరు, మమ్మల్ని అందరినీ తొక్కుకుంటూ పోయిండ్రు అనే విషయం చాలా మంది సీనియర్ మంత్రులలో, సీనియర్ కాంగ్రెస్ నేతలలో మొదటి నుంచి ఉన్నటువంటి అసంతృప్తి. వాటికి తోడు పరిపాలనలో కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి వీళ్ళంతా అధికారానికి దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని అందియడము, వాళ్ళను సంతృప్తి పరచడం లాంటి కార్యక్రమాల్లో కూడా చాలా సార్లు మరి ఎవరున్నా ముఖ్యమంత్రిగా ఆయన అక్కడ ఫెయిల్ అవుతాడు. సో దానివల్ల అనేక రకాల కారణాల వల్ల ఇవాళ మంత్రులలో, ఇతర కొంత నాయకులలో, కొంతమంది ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి ఉన్నట్టుగా కొన్నిసార్లు వాళ్ళు బహిరంగంగానే బయటకు వచ్చి మాట్లాడి చెప్పినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఇది ఏమైతుందంటే ఇది వాళ్ళ వ్యక్తిగతమైన వ్యవహారం కాకుండా మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజల మీద, పరిపాలన మీద ప్రభావం చూపించేటువంటి అంశము. వాళ్ళు దాన్ని ఏదో ప్రజాస్వామ్యం మా దగ్గర ఉంటది, మేము అంత ఒకటి అన్నట్టు ఏదో సొంత కార్యక్రమం, ఇంటి కార్యక్రమం లెక్క బయటకు ప్రకటిస్తుంటారు. కానీ అది చాలా దుర్మార్గము. రాజకీయాలలో, పరిపాలనలో సొంత కార్యక్రమం ఉండదు, ప్రతిదీ ప్రజలను ప్రభావితం చేస్తుంది. రైట్ విజయానంద్ గారు, అంటే పార్టీలో మీరు అన్నట్టుగా పార్టీలో అంతర్గత విభేదాలు ఉంటే, రకరకాల ఇష్యూస్ ఉంటే అది ప్రజలపైన ఎఫెక్ట్ చూపించదు. కానీ ప్రభుత్వ పరంగా మంత్రులకి సీఎంకి మధ్య సమన్వయ లోపం ఉంటే, ఆ లోపం కాస్త అగాధంగా మారితే అదే ప్రజలపైన ఎఫెక్ట్ చూపించేటువంటి ప్రమాదకరమైన సంకేతం అది. ఇప్పుడు నిన్న
నిన్న ఒక రాజకీయ పార్టీ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు కదా, అప్పుడు ఈయన రేవంత్ రెడ్డిని తీసేస్తారని చెప్పి. అంటే ఇట్లాంటివి ఇలాంటి ప్రచారాలకు ఒక స్కోప్ ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో మొదటి నుంచి ఈ ప్రభుత్వం ఆగదు, కూలిపోతుంది అనేటువంటి ప్రతిసారి ప్రతి ఒక్కరికి అట్లాంటి ఆలోచన రావడం, లేదా ఆలోచనలు ప్రచారంలో పెట్టే పరిస్థితి ఎందుకు వస్తున్నది అని అంటే, ప్రతి వాళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఐకమత్యం మీద, వాళ్ళ మధ్య ఉన్న సమన్వయం మీద ప్రధానంగా అనుమానం ఉండడం దానికి మూల కారణం అవుతుంది. సో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మధ్యంతరంగా పోతుందని అనుకుంటున్నారు బయట రాజకీయ నాయకులు, ప్రజలు, విశ్లేషకులు అక్కడక్కడ. అలా అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య సమన్వయం లేకపోవడం ఫస్ట్ ప్రధాన కారణం అవుతుంది. తర్వాత ఆ సమన్వయాన్ని లేకపోవడాన్ని ఆసరగా చేసుకొని మిగతా పార్టీలు ఏమన్నా పనిచేస్తాయా అనేది సెకండరీ. ఫస్ట్ అట్లాంటి వాతావరణాన్ని వాళ్ళు ఎందుకు సృష్టించుకుంటున్నారు? రాక అధికారం వస్తే ప్రజలనికి మంచి పరిపాలన అందించేటువంటి ప్రయత్నం కాకుండా ఇట్లాంటివి అన్ని జరుగుతున్నాయి అనేది స్పష్టమవుతుంది. రైట్, ఓకే విజయానంద్ గారు. ఎస్, దేవిప్రసాద్ గారు. సో మంత్రులకి ముఖ్యమంత్రికి మధ్య అగాధం అనేది మరింతగా పెరుగుతుందనేది సచివాలయ వర్గాల్లో టాక్ అనేది ఒకటైతే, నిన్న స్వయంగా ముఖ్యమంత్రి తన పేరే తాను ప్రస్తావించుకోకుండా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఉచ్చరించడం కూడా తీవ్రంగా చర్చనీయాంశమైంది. అసలు అంటే ఎందుకు ఆ రకంగా పలికారనేది, అంటే వేరే వాళ్ళు ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం చూసాం ఇటీవల, కానీ మన స్వయంగా తన పేరే తాను మర్చిపోయిన పైన. రాజేష్ గారు, ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు అనేక మంది అనేక రకాల శిక్ష అనుభవించారు. చాలామంది చాలా రకాలుగా పేరు ఉచ్చరించినందుకు ఏం జరిగిందో మనం చూసినాం. ఇప్పుడు ఎవ్వరు ఆయన పేరును అందరూ మర్చిపోయారు, చివరికి తానే మర్చిపోయింది ఇవాళ. అంటే ఈ 17 నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డిని గుర్తుపెట్టుకునే విధంగా, అంటే ప్రజల సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఏమైనా గొప్ప పని చేసి ఉంటే డెఫినెట్గా రేవంత్ రెడ్డి ప్రజలకు గుర్తుంటాడు. ఈ 17 నెలల్లో ఏం చేసిండని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి? ప్రజలు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి సహజంగానే ఆయన మర్చిపోయి ఉంటాడు. అంతకు తప్ప అందులో పెద్ద విశేషం ఏం లేదు. రేవంత్ రెడ్డి ఇవాళ నిన్న ఇంతకుముందు మనం అందల బామల చర్చలు జరుగుతూనే ఉన్నాం. గాంధీ భవన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. కార్యకర్తలకి రేవంత్ రెడ్డికి కనెక్టివిటీ పోయింది. ఎందుకంటే 6 హామీలు ఇచ్చినాము, తర్వాత ఇన్ని ఇచ్చినాము, గ్రామాల్లో పోలేకపోతున్నాము, రైతు బంధు లేకపోవడం వల్ల గ్రామాల్లో మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రుల సమావేశంలోనే అనేక సందర్భాల్లో నిలదీసినటువంటి సందర్భాన్ని చూసాం. ఇక మంత్రులు అయితే ఎవరి దారి వాళ్ళది. రైతు బంధు మీద తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట మాట్లాడతాడు, ఈయన ఒక మాట మాట్లాడతాడు, పొంగులేటి ఒక మాట మాట్లాడతాడు. అసలు కనెక్టివిటీ లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. రివ్యూ మీటింగ్లలో కూడా ఇవాళ ఎవరికి రివ్యూ వాళ్ళు చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఇంట్లో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో రివ్యూలు అంటే చాలామంది 2 మంత్రులు అయితే మేము రాము ప్యాలెస్కి అని చెప్పేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత కమాండో కంట్రోల్ రూమ్కు మార్చినటువంటి పరిస్థితి. టోటల్గా ఏమైపోయిందంటే ఇవాళ రేవంత్ రెడ్డికి అటు ఏఐసిసికి కనెక్టివిటీ, ఇటు ప్రజల కనెక్టివిటీ, ఇటు మంత్రులతో కనెక్టివిటీ, చివరికి కార్యకర్తల కనెక్టివిటీ. అంటే చెప్పిన హామీలు అమలు చేయలేకపోవడం వల్ల ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు ఎందుకంటే మండల ఎన్నికలు వస్తూ ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. మీరు రేవంత్ రెడ్డి చేయడం వల్ల మా నోట్లో మట్టి పడుతున్నదని ఇలా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. ఇప్పటికీ అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి పేరును వివిధ మంత్రులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు, ప్రముఖులు కావచ్చు మర్చిపోయారు. కానీ స్వయంగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని సంబోధించడం తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఒకసారి వివిధ సందర్భాల్లో ఎవరెవరు ఏం మాట్లాడారో, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం వీడియో. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ పర్మిషన్లు ఉండడంతో. సో అది ఎస్ దేవిప్రసాద్ గారు. సో అదే మనం మాట్లాడుకున్నట్టుగా, అంటే ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక ప్రాపర్గా ముఖ్యమంత్రి ఆలోచించలేకపోతున్నారు. అనేక ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, తర్వాత ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా మంత్రులతోటి అగాధం ఉంది. ఇదంతా కూడా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అనే దానికి నిదర్శనం అంటూ నిన్న చర్చ సాగుతోంది చాలా స్పష్టంగా. ఎందుకంటే గత 17 నెలలుగా జరుగుతున్నటువంటి పాలన ఒకవైపు, మరొక వైపు ఏంటంటే బీఆర్ఎస్ అంతా కూడా డెమాలిజ్ చేసేసి ఆ బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులందరినీ కూడా కాంగ్రెస్లో తీసుకుంటా అనేటువంటి ఒక నమ్మకంతో రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేసినా ఏ ఒక్క కార్యకర్త కూడా ఇలా కాంగ్రెస్లో పోనటువంటి పరిస్థితి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ రోజు రోజుకు బలపడతా ఉన్నది. మరొక వైపు అసెంబ్లీలో కానీ కార్యక్షేత్రంలో కానీ ఒకవైపు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా
ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని అడుగడుగున నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తారు. ఒకవైపు 17 నెలలైనా మంత్రివర్గం పూర్తిగా చేపట్టలేనటువంటి పరిస్థితి. చివరికి మహిళా అధ్యక్షురాలు నిన్న గాంధీ భవన్లో, ఒకవైపు అందాల భామలేమో వరంగల్ తిరుగుతూ ఉంటే, గాంధీ భవన్లో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపి మాకు నామినేటెడ్ పోస్టులలో మహిళలకు స్థానం ఎక్కడా అని చెప్పి పిసిసి ప్రెసిడెంట్ను ముఖ్యమంత్రిని నిలదీసే విధంగా నిన్న గాంధీ భవన్లో మరి జరిగినటువంటి మనం ఆ నిరసన కూడా చాలా పదవుల్లో మాకు అన్యాయం జరుగుతూ ఉన్నదని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున గాంధీ భవన్లో చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఒక కనీసం 6 మంత్రుల్ని పెట్టుకోలేనటువంటి ఒక దుస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేటువంటి మాట వాస్తవం. 43 సార్లు ఢిల్లీ పోయినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదనేటువంటి పుకార్లు కూడా షికారు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒకవైపేమో ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజా ప్రతిఘటన, వీటన్నిటి మధ్య ఆయన మైండ్ అంతా కూడా ఒక రకంగా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని నీటిపారుదల శాఖ మంత్రి అని సంబోధించాల్సింది ముఖ్యమంత్రి అని అలవోకగా స్పందించిండు. అంటే ఆయన లోపట ఎక్కడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే అది ముఖ్యమంత్రి అనేటువంటి మాట వచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంబోధించాడు. ఒకసారి రకరకాల సందర్భాల్లో ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీరు Government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. పేరు గుర్తుకున్నందుకు తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ రాజుజీ ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా ఉన్నారు. ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ని మనం కదిలిస్తే సో అది పరిస్థితి. గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. తర్వాత కేసీఆర్ గారి పేరు ముఖ్యమంత్రి అంటూ వాళ్ళే స్వయంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులే ప్రస్తావించడం కావచ్చు. తర్వాత ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ సంబోధించడం, స్వయంగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అంటూ సంబోధించడం, ఇది రాజకీయ వర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. ఎస్ విజయానంద్ గారు, అది వాళ్ళ ఒక నాన్ సీరియస్నెస్. అది ఎంత అంటే చాలా మా భాష, మా తర్వాత ఇవి సంబోధనలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా మనం చూడవచ్చు. అంటే స్వయాన తానే ముఖ్యమంత్రి అయి ఉండి మంత్రిని ముఖ్యమంత్రిగా సంబోధిస్తున్నారంటే వాళ్ళు అప్పుడు ఆ టైంలో ఆయనకు ఉన్నటువంటి మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూడాల్సి ఉంటుంది. సో అట్లాంటి కాన్సన్ట్రేషన్ తోటి ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు జరుగుతుంటే ఇవాళ వరంగల్లో మహిళల కాళ్ళు అడిగినట్టే ఉంటుంది పరిస్థితి. ప్రతిదీ కూడా చాలా నిర్లక్ష్యంగా అంటే పట్టుకనే తీసిపారేసినట్టుగా నడిపిస్తున్నారు. దానివల్ల చాలా చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతుంది. అది మనం కేవలం మంత్రి పేరు మారి మాట్లాడిన దానికనే చూడకూడదు. అది ఒక స్వయాన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తను అంత నాన్ సీరియస్గా తన మీద తాను కంట్రోల్ తప్పి ఉన్నారు అనేది మనం దాన్ని అట్లా చూడాలి. అట్లా చూడడం వల్ల ఏమవుతుందంటే అంత నాన్ సీరియస్గా ఉంటే ప్రజల పట్ల, ప్రజల పరిపాలన పట్ల వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు ఆలోచించే ధోరణి ఎంత ఈజీగా తీసుకుంటారు, ఎంత నార్మల్గా ధోరణిని ప్రదర్శిస్తుంటారు అనేది మనకు అర్థమవుతున్నది. రైట్, ఓకే. దేవిప్రసాద్ గారు, సో మంత్రివర్గ విస్తరణ అనేది ఎప్పటి నుంచో అది
ఊరించబడుతూ వస్తూనే ఉంది. మన ఉగాదికి అయితే ఇక టోటల్గా కంపల్సరీ మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నారు. సో ఇప్పటికీ మంత్రులకి ముఖ్యమంత్రికి సమన్వయం అగాధం మరొక అంశం అయితే టోటల్గా మంత్రివర్గం అనేది ఇంతవరకు లేకపోవడం, ఇది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది? రాజేష్ గారు, ఈ రాష్ట్రంలో సమస్యలేమో పేరుకపోతా ఉన్నాయి. ఇప్పుడు ఒకవైపు ఏమో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూసాం. మొన్నటి వరకు గురుకుల విద్యార్థులు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి, అన్ని వర్గాలకి ప్రపంచంలో పోటీ చేసే విధంగా తెలంగాణ పిల్లలు తయారు కావాలని 1,25,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి ప్రతి మండలంలో కూడా గురుకుల పాఠశాలలు పెట్టి ఇలా లక్షలాది మంది విద్యార్థులని చదివించినటువంటి నేపథ్యాన్ని చూస్తాం. అటువంటి గురుకులాలన్నీ కూడా ఇలా విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల, సరైనటువంటి రివ్యూస్ లేకపోవడం వల్ల, సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇలా గురుకుల విద్యార్థుల్లో ఏం జరిగిందో, ఎంత సంక్షోభం వచ్చిందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ ఎట్లయిపోయింది, ఏ రోజు ఏం హత్యలు జరుగుతాయో తెలియనటువంటి సందర్భాన్ని చూస్తాం. మొత్తం లా అండ్ ఆర్డర్ కూడా ఇలా కుప్ప అయిపోయింది. పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ అసలు లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రజా ఉద్యమాలు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మంత్రులు అనేటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రికి 130 పనులు ఉంటాయి. కనీసం ఆ సంబంధించినటువంటి మంత్రులు ఉంటే, లా అండ్ ఆర్డర్కు సంబంధించిన మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, ఇంకొక మంత్రి కానీ ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలకు సరైనటువంటి సమయంలో కొంత ఉపశమనం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏఐసీసీకి ఏమున్నాయో తెలియదు, ఎంతమంది ఒకవేళ ఈ 6 మంత్రులు నింపితే ఏం సంక్షోభం వస్తుందో, ప్రభుత్వం ఉంటుందో పోతుందో అనే భావన కూడా కనబడతా ఉంది. ఇలా చాలామంది మాట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ పోతుందని. నిజంగానే ఒక పెద్ద సంక్షోభం వచ్చేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీలో కనబడతా ఉంది. ఒకవైపు ఏమో నాయకత్వం మీద విశ్వాసం లేకపోవడం, రెండవదేమో ఇచ్చిన హామీలు అమలు చేయలేక గ్రామాల్లో ముఖం చూపించేటువంటి పరిస్థితి లేకపోవడం అనేది ఇలా స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి రైతులు ఒకవైపు రోడ్డు ఎక్కుతా ఉన్నారు, విద్యార్థులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, ఉద్యోగులు రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈ సమస్యలు పరిష్కారంలో ఇలా చేతులు ఎత్తేసిన ప్రభుత్వాన్ని ఇలా శాపనార్థాలు పెట్టుడు తప్ప ఒక్క అభినందన తీసుకునేటువంటి సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఇక ప్రభుత్వంలో సమన్వయం ఉండాలంటే ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం ఉంటేనే ప్రభుత్వం చాలా సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. కానీ ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య సమన్వయం లేదు, పూర్తిగా అగాధం ఏర్పడుతుంది అనేది ఒక అంశం అయితే, ఇంతవరకు పూర్తి స్థాయి మంత్రివర్గం లేకపోవడం కూడా ఇవాళ ప్రజలపైన ప్రభుత్వం పైన తీవ్రంగా ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి. దేవిప్రసాద్ గారు నిన్న మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మళ్ళీ కాళేశ్వరం పైన మళ్ళీ మాట్లాడారు. కట్టినటువంటి 3 ఏళ్లకే కుప్పకూలిపోయిందని మాట్లాడడం, అసలు కాళేశ్వరం ఎందుకు పనికిరాదంటూ మాట్లాడడం అనేది మళ్ళీ అదే పరంపర కొనసాగిస్తున్నారు. ఇటీవల అంటే రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే చావుకు పెళ్లికి ఒకే మంత్రం చదువుతున్నాడు టోటల్గా కూడా. ఉద్యోగుల నియామకాలు ఇచ్చేటప్పుడు కానీ, లేకుంటే రవీంద్ర భారతిలో ఎస్ఎస్సి రిజల్ట్స్ అప్పుడు కానీ, లేకుంటే ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్లకు నియామకాలు ఇచ్చేటప్పుడు కానీ ఏం చెప్పాలి రాజేష్? విద్యార్థులకు ఎస్ఎస్సి రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాలలో చదివినరు, బాగా మార్కులు తెచ్చుకున్నారు, మీరు సైంటిస్టులు కావాలి, గొప్ప గొప్ప డాక్టర్లు కావాలని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి ఏం నూరిపోస్తాడు? గత ముఖ్యమంత్రి ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని పిల్లలకి ఏం తెలుసు? తెలంగాణ ఉద్యమం తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఒక కేసీఆర్ మీద ఒక దుష్ప్రచారం, బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం, గత పాలన మీద దుష్ప్రచారం, అంటే పసిపిల్లల్లో మొత్తం విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిన్న కూడా జరిగింది ఏంది? ఓ ఇంజనీర్లకి, తర్వాత జేటీఓలకి నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి? మీరు అద్భుతంగా పనిచేయాలి, మంచి ప్రాజెక్టు కట్టాలి, తెలంగాణ నీళ్ళ కోసం దల్లాడింది, కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది, ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోవాలి, మీరు రేయింబవలు పనిచేయాలని చెప్పాలి. చెప్పకుండా ఎన్డీఎస్ఏ గురించి చెప్పడం, ఆ కాళేశ్వరం కూలిపోయిందని ఆయన ఏమైనా ఇంజనీరా? ఆయన జలవనరుల నిపుణుడా? నేను హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండు, మీరు ఏమైనా ఇంజనీర్లా, మీరేమైనా మీరు ఇంకేం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా హరీష్ రావు గారు స్పష్టం చేశారు. కాళేశ్వరం 17 లక్షల ఎకరాలు 17.24 lakhs acresకు సంబంధించి ఆయకట్టించినాం. 55 ఎకరాలు కూడా ఇవ్వలేదని చెప్పి దుర్మార్గమైనటువంటి అబద్ధమైనటువంటి మాట మాట్లాడుతుండ్రు. 30 లక్షల ఎకరాలను స్టెబిలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేసినారు. కాళేశ్వరము అనేటువంటి మేడిగడ్డ అనేది ఒక చిన్న కాంపోనెంట్. ఆ కాంపోనెంట్లో వచ్చినటువంటి సమస్యను పరిష్కరించలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నది కదా. మీరు 55 ఎకరాలు మళ్ళీ రంగనాయక సాగర్ కింద ఎంత వాడుతున్నది, మల్లన్న సాగర్ కింద నీళ్ళు ఎంత పోయినాయి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్ళు ఎందుకు పోయినాయి, అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎంత పోయినాయి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎన్ని నీళ్ళు వచ్చినాయి చెప్పాలి కదా. చాలా స్పష్టంగా ఈ 17 లక్షల ఎకరాలు
మేము నూతన ఆయకట్టు ఇచ్చినామని ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వం ప్రకటించినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నా. అంటే ప్రభుత్వం ఇచ్చిన దాన్నే మీరు కొట్టేసి ఇలా 55 ఎకరాలని చెప్పి కాళేశ్వరం, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. 60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల 3 కోట్ల టన్నులకు వచ్చినటువంటి ధాన్యాన్ని ఇవాళ మీకు చూడడానికి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచినంతా కూడా చెడ్డగా చేపించేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే ఇంజనీర్లకు రాజకీయ నాయకుల మాటలు వినొద్దు, రాజకీయ నాయకుల మాటలు వింటారా? ఒక మంత్రిగా లేకుంటే ఒక ముఖ్యమంత్రిగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు డెఫినెట్గా అవాయిడ్ కావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులది ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించే విధంగా మీరు కార్యకర్తలుగా మార్చదలుచుకున్నారా ఉద్యోగులందరినీ కూడా? ఇలా డెఫినెట్గా ఇటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. మీరు ఏం మాట్లాడాలో ఎక్కడేం మాట్లాడాలి, మీరు కావాలంటే బహిరంగ సభలు వేదిక పెట్టుకొని కాళేశ్వరం మీద మూడు రోజులు ఉపన్యాసాలు ఇవ్వండి, మేము దానికి సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాం. కానీ ఇవాళ కొత్తగా చేరేటువంటి ఉద్యోగుల్లో కానీ కొత్తగా ఇంటర్మీడియట్లో చేరేటువంటి విద్యార్థులను కానీ విషం నింపి మీరు ఇవాళ వీళ్ళతో ఏం చేయదలుచుకున్నారు, ఏం రాజకీయం తెలుసుకున్నటువంటి విషయాన్ని స్పష్టంగా ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైట్. విజయానంద్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక గర్వకారణం, మొత్తం ఒక యావత్ ప్రపంచమే కీర్తించినటువంటి పరిస్థితి. అటువంటి కాళేశ్వరాన్ని ఒక రాష్ట్ర ప్రాజెక్టుని దాన్ని గౌరవించాల్సింది, దాని యొక్క కీర్తి ప్రతిష్టను మరింతగా పెంచే విధంగా ముఖ్యమంత్రి మాటలు ఉండాలి. కానీ దాని కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మాట్లాడడం, ఈ రకంగా రకరకాలుగా అభివర్ణిస్తూ మాట్లాడడం, దాని ప్రతిష్టని దాని స్థాయిని దిగజార్చే విధంగా మాట్లాడడం అనేది చాలా నిత్యకృత్యంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ పోరాటమే తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్ల కోసం. ఇవాళ తెలంగాణ అంతటా రైతులు నీళ్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోంచి మనకు తెలంగాణ ఉద్యమం అనేది పుట్టుకొచ్చింది. అట్లా వచ్చిన క్రమంలో తర్వాత ఇంకొక విషయం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మనకు 2 జీవనదులున్న సమైక్య పాలనలో ప్రాజెక్టులు ఈ నదుల మీద ఎందుకు కట్టలేదు అనేది పెద్ద ప్రశ్న. కట్టలేదు అనేది సత్యము. ఈ మొత్తము సమైక్య పాలనలో 65-70 ఏళ్ళు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టకుండా ఈ 2 నదుల నీళ్ళనన్నిటిని కూడా కిందికి మలుపుకపోయినటువంటి పరిస్థితి మనకున్నది. ఇప్పుడు తెలంగాణ నదుల మీద మనం తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? మన నదులను మన భూముల్లోకి మలుపుకోవడం కోసం. మన నీళ్లు మన భూముల్లోకి మలవకుండా మనకు ప్రాజెక్టు కడతలేరు సమైక్యవాదులు, వాళ్ళు దోచుకపోతున్నారనే కదా మనం పోరాటం చేసింది. కృష్ణా నది చిరునామా కోస్తా కొబ్బరి బొండం అయింది. మా నీళ్లు మీకు అక్కడ తేలుతున్నాయి, మేము మాకు ప్రాజెక్టులు కట్టకుండా దోచుకపోతున్నారని మనం ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇప్పుడు గోదావరి నది మీద ప్రాజెక్టులు కట్టి నీళ్లు మలుపకపోతే మనం నీళ్లు తెచ్చుకుంటే ఎవరికి దుఃఖం వస్తుంది? వాడిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు? సీమాంధ్ర వాళ్ళు. సీమాంధ్ర వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును ఇవాళ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకిస్తూ సమైక్య రాష్ట్రమే ఉండాలని ఆనాడు తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా తుపాకీ పట్టుకుని వచ్చినటువంటి నాయకునికి అధికారం ఇస్తే ఆయన నిరంతరం కాళేశ్వరం మీద తప్ప వేరే దాని మీద ఎట్లా మాట్లాడతారు? ఇవాళ తీవ్రమైన మాట మాట్లాడుతున్న ఉద్యమకారుడిగా ఇవాళ సీమాంధ్ర ప్రజల మనోభావాలకు నిలువెత్తు అద్దం పట్టేటువంటి మాట. సీమాంధ్ర పాలకులకు, ప్రజలకు కూడా నేను అనను, ప్రజలు ఎందుకంటే ఇక్కడ ప్రజలకు కూడా నీళ్లు రావాలని కోరుకుంటారు. కానీ ఆనాడు ఎవరైతే ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన శక్తులు ఉన్నాయో వాళ్ళందరి మనోభావాలకి అద్దం పడుతున్నాడు ఇవాళ ప్రతిసారి కూడా ఈ కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే తెలంగాణను అడ్డుకోవాలని ప్రయత్నం చేసిండ్రు, వీలు పర్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నారో ఆ ప్రయోజనాలనైనా అడ్డుకోవాలి. తెలంగాణ వచ్చిన ప్రయోజనాలను తెలంగాణకు దక్కకుండా ఇది విఫల ప్రయోగం అని అడ్డుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయనక్కర్లేదు. తెలంగాణ నదుల నీళ్లను తెలంగాణ భూముల్లోకి రాకుండా అడ్డుకుంటే సరిపోతుంది. అట్లా అడ్డుకోవాలంటే కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరంలో నీళ్లు నింపద్దు, కాళేశ్వరాన్ని మూసేయాలి. ఇది ప్రధానంగా సమైక్య వాదన పేరు మీద తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆనాడు ఏదైతే పనిచేసినాయో ఇవాళ వాళ్ళకి అధికారం వచ్చిందని మనం బహిరంగంగానే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే మీరు సందర్భం ఏదైనా, నీకు పిల్లలు కానీ ఇంజనీర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఏదన్నా కానీ మీరు మర్చిపోండి, వాళ్ళకు ప్రధానంగా కావాల్సింది ఏంటిది? ఈ నీళ్లు తెలంగాణని ఇప్పుడు వాళ్ళు రద్దు చేయలేరు. అవకాశం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ గారితో చెప్పిస్తున్నారు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రు అంటున్నారు. ఇట్లాంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే
ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ వచ్చినటువంటి ప్రయోజనాలు తెలంగాణ ప్రజలకు దక్కద్దు అంటే ఏం కావాలి? రైట్. ఈ నీళ్లు ప్రజలకు వద్దు అంటే ఏం కావాలి? మొత్తం గోదావరిని మలుకుపోయినటువంటి దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును అమలు కాకుండా చూడాలి. ఎట్ ది సేమ్ టైం కృష్ణాలో నీటి వనరుల వాటా స్థిరీకరణ మీద ఎట్టి పరిస్థితులలో అది జరగకుండా చేయాలి. కృష్ణా నీళ్లను రాకుండా చూడాలి. గోదావరి నీళ్లకు అడ్డుకట్ట వేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేయాలి. ఈ రెండు దుర్మార్గాలను నిరంతరం చేస్తున్నారు, రేపు చేస్తారు. కాబట్టి మన తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా కొద్దిగా చైతన్యంతో, కొద్దిగా దూరదృష్టితో, కొద్దిగా మన పరిపాలన మనకు కావాలనే దృష్టితో పరిపాలన చేయాల్సినటువంటి అవసరము, అంటే ఆలోచించి ప్రవర్తించాల్సిన అవసరం ఉండే. చిన్న మిస్టేక్ జరిగింది. ఇవాళ ఏమైతుంది? వందలాది మంది ప్రాణాలు తెచ్చుకున్న తెలంగాణ ప్రయోజనాలు మనకు దక్కకుండా కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం మూలకు పడేయాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని విజయవంతంగా కొనసాగించడమే కాకుండా అసలు ప్రాజెక్టు కట్టడమే తప్పు అనే ఒక ప్రచారాన్ని. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తూ ఇట్లా అకాల వర్షాలకి వాళ్ళ ధాన్యపు రాసులు కళ్ళ ముందే కొట్టుకుపోతున్నా కూడా ఏమీ చేయలేనటువంటి దయనీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం వైపు దీనంగా చూసినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పంట కళ్ళ ముందు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితులు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే గత రోజులుగా వారాలుగా అట్లనే కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ ఎండకెండుతూ వానకు తడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం రాజేష్ గారు. ఎందుకంటే వాతావరణ శాఖ గత 10 రోజులుగా నిత్యం హెచ్చరిస్తూనే ఉంది, అకాల వర్షాలు కురిసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి కదా. టార్ఫలీను రకరకాల అంశాలు తొందరగా కొనుగోలు చేయడము, రైతుల్ని తొందరగా అక్కడి నుంచి డిస్పర్స్ చేసేటువంటి ప్రయత్నం కానీ ప్రభుత్వానికి ఏమీ పట్టనట్టు ఉండడం వల్ల ఇటువంటి అకాల వర్షాలకు రైతులందరూ కూడా ఎంత నష్టపోయారు చూడండి. ఎందుకంటే 6 నెలలు కష్టపడి మొత్తం పెట్టుబడులు పెట్టి ఉన్నాయని డబ్బులు అందులో పెట్టి ఇక 2 రూపాయలు వస్తాయనే టైంకు మొత్తం అవి కొట్టుకపోతే జీవితమే కొట్టుకుపోయినంత ఆవేదన భరితంగా రైతు పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్య వలన ఇవాళ మొత్తంగా కూడా రైతులందరూ రోడ్డెక్కేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేయాలి? రైతులకు అండగా ఉండాలి, కొట్టుకుపోయినటువంటి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి, రైతులకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి. అవి ఏవి ఎక్కడ కూడా కనబడతలేవు. అందాల బామల చుట్టూ మొత్తం తిరుగుతున్నాడు తప్ప అసలు రైతులు ఇంత కష్టపడతా ఉంటే రైతుల వైపు చూడాలి కదా మీరు. చౌమల్లా ప్యాలెస్లో వాళ్ళకి డిన్నర్ల కోసం, అందాల బామలకు కాలు గడగడం కోసమే మీ శ్రమంతా పెడితే మళ్ళీ రేయింబావులు కష్టపడేటువంటి రైతాంగం ఎట్టుకోవాలి. ఇవాళ రైతుల పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి ఏంది? ఒకవైపు రైతు బంధు ఇయ్యరు, ఒకవైపు రుణమాఫీ చెయ్యరు, ఒకవైపు కౌలు రైతులను పట్టించుకోరు, ఒకవైపు రైతు కూలీలకు ఇవ్వరు, నీటి సమస్యను పరిష్కరించరు, కరెంటు విద్యుత్ సమస్యను పరిష్కరించరు. మొత్తం రైతులకు సమస్యలన్నీ తీసుకొచ్చి పెట్టి ఆఖరికి కష్టపడి మీరు ఏమి ఇవ్వకున్నా ఇంత కష్టపడి 2 ఇత్తులు పండించుకుంటే ఆ ఇత్తుల్ని కూడా కొట్టుకపోతుంటే కూడా చూసేటువంటి ఒక దయనీయ స్థితి ఎందుకు తెలంగాణలో వస్తున్నది అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. అందుకే కేసీఆర్ గారు రైతు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పి అద్భుతమైనటువంటి రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి వ్యవసాయాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి ఇలా కేసీఆర్ను మీరు తుడిపేస్తామంటే ఇక రోజు జ్ఞాపకం చేసుకొని కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ వస్తేనే మా రైతుల జీవితాల్లో వెలుగు నిండుతుంది. ఇలా ప్రజలందరూ కూడా ఆక్రోశిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మీరు రైతుల వైపు దృష్టి పెట్టండి, రైతుల సమస్యల వైపు దృష్టి పెట్టండి, రైతులకు అవసరమైనటువంటి సహాయం చేసి మీరు ఎంతో కొంత మేము ప్రభుత్వం అని అనిపించుకోండి తప్ప ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని ఇప్పటికే ముద్రపడ్డది. ఆ ముద్రని ఇంకా పెంచుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్ విజయానంద్ గారు, చివరిగా ఆశలు ఆవిరైపోయి గుండె చెరువైపోయి రైతు ఇవాళ దీనంగా ఉన్న పరిస్థితి. ఇప్పటికీ అనేక ఆత్మహత్యలు దాదాపు 500 సంఖ్యకు చేరువగా ఆత్మహత్యల సంఖ్య కూడా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టుని నిత్యం అవమానిస్తున్నారంటే ఆటోమేటిక్గా రైతాంగాన్ని అవమానించినట్టే. ఇట్లా రైతాంగ సమస్యల్ని పరిష్కరించడంలో, రైతులని స్ట్రెంథన్ చేయడంలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతోంది? కంక్లూడింగ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. వాళ్ళు రైతులకు సంబంధించి ఇప్పుడు ఇంకా చాలా మటుకు వడ్ల కొనుగోలు జరగలేదని ఇప్పుడు వర్షానికి కొట్టుకపోతున్న బస్తాలు గడిచినటువంటి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ధాన్యం సేకరణ విషయంలో ఏమాత్రము సీరియస్ గా పనిచేయలేదు, దాని మీద ఆలోచన చేయలేదు. వాళ్ళ రివ్యూస్ అన్ని ఈ అందాల పోటీల మీదనో ఇంకో దాని మీదనో పెట్టిరు తప్ప ఇవాళ ఆరుగాలం కష్టపడ్డ రైతుల జీవితాలు ఉన్నాయి, అవి
దారుణమైన పరిస్థితి అవుతుంది రేపు పొద్దుగాల. ఈ సీజన్ లో వర్షాలు వస్తాయని కామన్ గా అందరికి తెలిసిందే కదా. అయినప్పటికీ కూడా ధాన్యాన్ని సరైన టైంలో కొనుగోలు చేసి లిఫ్ట్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా చాలా చోట్ల ఇంతకు ముందు ఈ ప్రభుత్వం విమర్శించింది, అదేంది తరుగు కింద వడ్లు తీసుకుంటున్నారని. నిన్న చాలా చోట్ల రైతులు రోడ్ల మీదకి వచ్చి 10 కిలోల తరుగు కావాలని రైస్ మిల్లర్లు అడుగుతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేసిన సందర్భం ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం వస్తున్నారు పుష్కరాల ప్రారంభానికి. పక్కనే 5 కిలోమీటర్ల దూరంలో ములుగులో నిన్న వడ్లు కొట్టుకపోయిన కల్లాలు ఉన్నాయి. ఆ నీళ్లలో వాగులో చేతులు పెట్టి వడ్లు తీస్తున్నారు పైకి రైతులు, కొట్టుకపోతున్న వడ్లని. అక్కడికి వెళ్ళి సందర్శించి వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికైనా కల్లాలలో ఉన్నటువంటి మొత్తం వడ్లను ఇమీడియట్ గా తడిసినటువంటి ధాన్యాన్ని మామూలు రేటుకి ఎప్పుడు ఇచ్చేటువంటి రేటే, ఆ బోనస్ ఏదో ఇస్తున్నారు అంటున్నారు, ఆ రేట్ ఇచ్చి అందరినీ వడ్లను వెంటనే తీసుకోకపోతే మాత్రము తెలంగాణ సమాజంలో రైతులు చాలా తీవ్రమైన సంక్షోభానికి పోతారు. ఇప్పటికే నిర్లక్ష్యానికి గురవుతున్న రైతులు చాలా ఇబ్బందులకు పోయేటువంటి ప్రమాదం అవుతుంటారు. రాజేష్ గారు నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు చాలా అప్రాపరేట్గా చెప్పిండు హరీష్ రావు గారు. కనిపెంచిన పిల్లలు కళ్ళ ముందే ఇంటి కనుమరుగైనట్టు ఆ మొత్తం వ్యవసాయాన్ని ఇంతకాలం కష్టపడి చేసి ఆ వడ్లన్నీ కొట్టుకపోతున్నటువంటి వైనాన్ని నిన్న వారు చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. నిజంగానే ఒక కన్నపిల్ల పెంచిన పిల్ల మన కళ్ళ ముందే మాయమైతే ఎట్లున్నదో నిజంగా రైతుల పరిస్థితి కూడా అంతే కదా. ఎంత బాధ అసలు. వాటికి సంబంధించినటువంటి విషయాల మీద ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గం మీద ప్రజలు తిరగబడతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకొని రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయాలని మేము బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తాం. రైతులను ఆదుకోవాలి. ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్దైపోయిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే కొనాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ విజయానంద్ గారు. ఎస్, ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి.